కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి నేషనల్ లా యూనివర్సిటీస్ పైన అవగాహన పెంచే క్రమంలో మనం ప్రతి ఎన్ఎల్యూని రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే ఈ యూట్యూబ్ ఛానల్లో ఎన్ఎల్యూ బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ మొదలైనవి రివ్యూ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎన్ఎల్యూ జోధ్పూర్ రివ్యూ చేయబోతున్నాము. హలో, అందరికీ నమస్తే. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ టీచ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎన్ఎల్యూ జోధ్పూర్ వన్స్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎన్ఎల్యూ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి మనం డీటెయిల్స్ గమనించుకుంటే వీళ్ళు కూడా బిఏ అండ్ బీబీఏ ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు కోర్సెస్లో కూడా స్టూడెంట్స్ మంచి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అన్ని ఎన్ఎల్యూస్ లాగానే ఇక్కడ కూడా మూట్ కోటింగ్, ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చర్స్ బై ఎమినెంట్ అడ్వకేట్స్, రిటైర్డ్ జడ్జెస్ అండ్ కరెంట్ జడ్జెస్తో గెస్ట్ లెక్చర్స్ ఉంటూ ఉంటాయి. వాట్ అట్రాక్ట్స్ మీ మోర్ అండ్ మన స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటి అంటే మంచి రీసెర్చ్ అవైలబిలిటీస్ ఉంటాయని తెలుస్తుంది. కార్పొరేట్ లా సొసైటీ రీసెర్చ్ సెంటర్, రీసెర్చ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ లా సొసైటీ, సెంటర్ ఫర్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ స్టడీస్, సెంటర్ ఫర్ కాంపిటీషన్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ కాంపిటేటివ్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా అండ్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఐపీ రైట్స్ మీద ఒక సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. అయితే రీసెర్చ్ సెంటర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ పర్టికులర్ ఎన్ఎల్యూ ఎంఓయూస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ వీళ్ళు సో కాల్డ్ కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్లో ఒక డిగ్రీ ప్రోగ్రామ్తో వీళ్ళు కొలాబరేట్ అవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్తో ఒక ఎంఓయూ ఉంది. అండ్ ఇది కాకుండా డిఫరెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎంఓయూస్ ఉన్నాయి. నాకు బాగా గుర్తు 2015లో బ్రిక్స్ లా ఇన్స్టిట్యూట్తో కూడా ఈ ఎన్ఎల్యూ అనేది ఒక ఎంఓయూ చేసుకుంది. ఇక్కడ డిఫరెంట్ లా యూనివర్సిటీస్ ఉంటాయి కదా బ్రిక్స్ కంట్రీస్లో, అంటే బ్రెజిల్, రష్యా, చైనా, ఈ దేశాల్లో ఉన్న అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల్లో ఉన్న లా యూనివర్సిటీస్తో ఈ ఎన్ఎల్యూ ఎంఓయూస్ చేసుకుందనమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా నాకు స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రిగార్డింగ్ లైబ్రరీస్, ఈ జర్నల్స్ చాలా మంచిగా ఉంటాయని చెప్పారు. ఈ రిసోర్సెస్ కానీ అలాగే మంచి లైఫ్ టైమ్ మెమరబుల్ ఎక్స్పోజర్ అనేది బుక్స్ పరంగా వీళ్ళకి ఉంటుందని చెప్పి, చాలా ఓల్డెస్ట్ బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పి లీగల్ కమ్యూనిటీకి సంబంధించింది స్టూడెంట్స్ చెప్తున్న ఫీడ్బ్యాక్ అనమాట. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ నార్త్లో ఒక మంచి ఎన్ఎల్యూ ప్రిఫర్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎన్ఎల్యూ జోధ్పూర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిఫరబుల్ ఆప్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.